గైస్ మీకు హర్రర్ స్టోరీస్ కావాలంటే ఫస్ట్ యూట్యూబ్ లోనో లేదా గూగుల్లోనో సెర్చ్ చేసి చూస్తారు. కానీ ఈ రోజు నేను చెప్పబోయే స్టోరీ మీకు ఎక్కడైనా దొరుకుతుందో తెలియదు. ఇది నా ఓన్ ఇమాజినేషన్ కూడా కాదు. ఇవి వన్ ఆఫ్ ద రేరెస్ట్ రైల్వేస్ దగ్గర జరిగిన కొన్ని హర్రర్ స్టోరీస్. చాలా మంది రియల్ గా రిపోర్ట్ చేసిన కేసెస్ ఇవి. సో ఒరిజినల్ గా రైల్వే స్టేషన్ పేర్లు నేను చెప్పకూడదు. సో అవొక్కటే మార్చి చెప్తాను. సో వీడియో కొంచెం హారిబుల్ గా ఉండబోతుంది. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఒక 10 minutes ఒక కార్నర్ కి వెళ్ళి కూర్చొని చూడండి. సో ఇక స్టార్ట్ చేద్దామా? సో నేను ఈరోజు అఫీషియల్ గా 3 రిజిస్టర్ చేసిన కేసెస్ గురించి మాట్లాడతాను. ప్రతి ఒక్కటి హారర్ కేసెస్ అన్నమాట. సో కేస్ నెంబర్ 1, రైల్వే వెయిటింగ్ రూమ్. ఈ కేసు జరిగిండేది 2019 లో. ఈ కేస్ ని వన్ ఆఫ్ ద మిస్టీరియస్ కేస్ గా కూడా అంటారు. సో ఇది ఎంత మిస్టీరియస్ కేస్ అంటే ఆ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న జనాలు ప్రతి ఒక్కరికి ఈ కేస్ గురించి తెలిసే ఉంటుంది. అంటే స్టోరీలో మెయిన్ గా 2 క్యారెక్టర్లు ఉన్నారు. ఒకటి జావేద్, ఇంకోటి హరి. జావేద్ అండ్ హరి ఇద్దరు ఒక చిన్న టౌన్ నుంచి వచ్చారు. వాళ్ళు ఒక పని పైన హైదరాబాద్ కి వెళ్దామని డిసైడ్ అయ్యారు. సో వాళ్ళు ఏం చేశారంటే ఊరి దగ్గరలో ఉన్న ఒక టౌన్ దగ్గరికి వెళ్లారు. ఎందుకంటే వాళ్ళ టౌన్ లో వాళ్ళకి కావాల్సిన ట్రైన్ రావట్లేదని పక్కనున్న టౌన్ లో రైల్వే స్టేషన్ కి వెళ్లారు. సో వాళ్ళు పక్కనున్న టౌన్ కి వెళ్లే లోపే ఆ రోజు హైదరాబాద్ కి వెళ్లే ట్రైన్ వెళ్ళిపోయింది. సో ఆ రోజు ట్రైన్ వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా మనం రోజంతా ఇక్కడ వెయిట్ చేయాలి, రేపు ఉంది ట్రైన్ అనేసి రోజంతా అక్కడ వెయిట్ చేస్తారు. సో రోజంతా స్టేషన్ లో పడుకోలేమనేసి స్టేషన్ దగ్గరలోనే ఒక లాడ్జ్ తీసుకొని అక్కడ ఉంటారు. సో స్టేషన్ లాడ్జ్ లో వాళ్ళ రూమ్ తీసుకోవడమే వాళ్ళ లైఫ్ లో చేసిన వరస్ట్ మిస్టేక్ అన్నమాట. సో వాళ్ళ రూమ్ పొజిషన్ ఎలా ఉందంటే కరెక్ట్ గా వాళ్ళ రూమ్ ముందరే ఇంకో రూమ్ ఉంటుంది, రైట్ సైడ్ కారిడార్ ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్ ఒక చిన్న స్టేర్ కేస్ ఉంటుంది అన్నమాట. సో వీళ్ళు వాళ్ళ రూమ్ లోకి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అవుతారు. సరే అని కొంచెం రిలాక్స్ అవ్వడానికి చూస్తే కరెక్ట్ గా వాళ్ళ రూమ్ ముందర నుంచి చాలా చిన్న పిల్లలు అరుస్తున్నట్టుగా, ఆ పిల్లల మదర్ పిల్లల్ని తిట్టుతున్నట్టుగా ఇలాంటి సౌండ్స్ వస్తున్నాయి. కానీ వీళ్ళిద్దరూ అదంతా పెద్దగా పట్టించుకోలేదు. కానీ రాను రాను ఈ శబ్దాలు పెరుగుతూ పోయాయి. అరే ఏంద్రా ఈ న్యూసెన్స్ అనేసి వాళ్ళు ముందర రూమ్ కి ఓపెన్ చేద్దామనేసి డోర్ నాక్ చేస్తారు. కానీ 10 నిమిషాల పాటు వాళ్ళు డోర్ కొడుతూ ఉన్నా అసలు డోర్ ఎవరు ఓపెన్ చేయడం లేదంట. ఇలా ముందర రూమ్ నుంచి కంటిన్యూస్ గా సౌండ్స్ రావడం, వీళ్ళు ఎంత డోర్ కొడుతున్నా డోర్ ఓపెన్ చేయకపోవడంతో వీళ్ళకి భయం వేసి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఇన్ఫార్మ్ చేశారు. అప్పుడు వాళ్ళతో పాటు ఒక కానిస్టేబుల్ వచ్చి చెక్ చేస్తే ఆ రూమ్ ఇప్పటి నుంచే కాదు చాలా ముందు నుంచే పర్మనెంట్ లాక్ అయి ఉంది. సో ఇప్పుడు అసలు ఈ సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ రూమ్ లాక్ ఉంది కదా, లోపల ఎవరు ఉన్నట్టు అని చాలా టెన్షన్ పడ్డారు. అసలు ఏంది కథ అని ఆ లాడ్జ్ ఓనర్ ని అడిగకపోయారు. అప్పుడు అతను ఏం చెప్పాడంటే 8 months ముందు అదే రూమ్ లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంట. ఆ రూమ్ లో ఒక ఫ్యామిలీ ఉన్నింది. ఆ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. సో ఈ ఇన్సిడెంట్ తర్వాత ఆ రూమ్ లో వేకెన్సీకి 4 రూమ్ ఇచ్చిన ఆ 4 కూడా రూమ్ లో చనిపోయారంట. అప్పటి నుంచి ఆ లాడ్జ్ లో ఆ రూమ్ ని పర్మనెంట్ గా లాక్ చేసేసారు. కానీ ఈసారి వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే ఈసారి ఖచ్చితంగా ఈ సౌండ్స్ రావడానికి కారణం ఏంటో తెలుసుకోవాలని ఆ రూమ్ ని ఓపెన్ చేస్తారు. కానీ ఓపెన్ చేసిన తర్వాత ఆ రూమ్ లో ఎవ్వరూ లేరు. ఓన్లీ ఫైర్ యాక్సిడెంట్ లో కాలిపోయిన సోఫా సెట్లు, బెడ్లు అవి ఇవే ఉన్నాయి. ఆ రూమ్ లో ఎవరు లేకపోవడంతో ఆ సౌండ్స్ కి ప్రతి ఒక్కరు భయపడి ఇక ఆ రూమ్ ని దగ్గరలో ఉన్న ఒక పూజారిని తీసుకొచ్చి లాక్ వేయించారు. అక్కడితో ఈ కేసు అనేది క్లోజ్ అయింది. కానీ షాకింగ్ విషయం ఏంటంటే ఆ తర్వాత కూడా ఆ రూమ్ నుంచి సౌండ్స్ వినబడుతూనే ఉన్నాయంట. కేస్ నెంబర్ 2, బాడీ ఆన్ ట్రాక్. ఈ కేసు జరిగింది 2005 లో. నైట్ 2 గంటలకి విశాఖపట్నం మరియు కర్నూలు మధ్య నడిచే ఒక ట్రైన్ వెళ్తూ ఉంది. సో మిడ్ నైట్ కాబట్టి ట్రైన్ లో అందరు నిద్రపోయి ఉన్నారు. లోకో పైలట్స్ మాత్రం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అప్పుడు సడన్ గా ట్రైన్ లాస్ట్ బోగిలో ఉన్న గార్డ్ సడన్ గా ఈ లోకో పైలట్ కి ఫోన్ చేసి ట్రైన్ ఆపండి అని అన్నారు. అప్పుడు లోకో పైలట్ అసలు నేను ట్రైన్ ఎందుకు ఆపాలి అని అడిగితే ఆ గార్డ్ ఏమన్నాడంటే నేను ఇప్పుడే పట్టాల పైన ఒక డెడ్ బాడీని చూసా అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మధ్యలో ఉన్న పల్లె కాపురం అనే వెళ్ళిపోయిన స్టాప్ స్టేషన్ కి కాల్ చేసి ఇలా మాకు ఒక డెడ్ బాడీ కనపడింది ట్రాక్ పైన అని ఇన్ఫార్మ్ చేస్తారు. అప్పుడు కొంతమంది గార్డ్లతో పాటు కొంతమంది లోకో పైలట్స్ ఆ డెడ్ బాడీని సెర్చ్ చేయడానికి వెళ్తారు. ఆ రైల్వే ట్రాక్ పైన నడుస్తూ వెళ్తున్నాగా వాళ్ళకి ఆ ట్రాక్ పైన ఎటువంటి శవం కనబడదు. అప్పుడు వాళ్ళకి బాడీ కనపడకపోయేసరికి అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు ఏమంటున్నారంటే ఇలాంటి రైల్వే ట్రాక్ పైన బాడీస్ కనబడుతున్నాయని చాలా మంది నెలకి చాలా సార్లు ఇన్ఫార్మ్ చేస్తారంట. కానీ ఎన్నిసార్లు
ఎన్నిసార్లు సెట్ చేసేకపోయినా ఆ ట్రాక్ పైన ఒక్క బాడీ కూడా కనబడదంట. సో ఇలాంటి డెడ్ బాడీ కేసెస్ ఆ స్టేషన్ దగ్గర కనబడితే ఇప్పటికి కూడా అందరూ అజంప్షన్ అనుకునేసి వదిలేస్తారు. ఎందుకంటే ఎన్నిసార్లు అక్కడ వెతికినా వాళ్ళకి ఏమీ దొరకదు. ఇక్కడ మీకు కేసులో అసలు హారర్ ఎక్కడ ఉందని మీకు డౌట్ రావచ్చు కదా. ఇక్కడే మెయిన్ సీన్ జరిగింది. ఇన్ని కేసెస్ వచ్చినా ఇప్పుడు జరిగిన కేసులో అంటే ఆ లోకో పైలట్ కి గార్డ్ కి డెడ్ బాడీ కనబడింది కదా, ఇప్పుడు వచ్చిన కేసులో వాళ్ళు పోలీస్ స్టేషన్ కి రిపోర్ట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు 3 వచ్చారంట. కానీ రిటర్న్ వెళ్లేటప్పుడు 4 వెళ్తున్నారు. అప్పుడు పోలీస్ ఆఫీసర్ సీక్రెట్ గా ఒక ఫోటో తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఆ గార్డ్ ని పిలిచి ఈ 4వ వ్యక్తిని ఎక్కడైనా చూసావా అని అడిగాడు. అప్పుడు గార్డ్ చెప్పిన ఆన్సర్ కి మీరు షాక్ అయిపోతారు. ఆ ఫోటోలో ఉన్న 4వ వ్యక్తి ఆ గార్డ్ చూసిన డెడ్ బాడీ అంట. కేస్ నంబర్ 3 ట్రైన్ 1995. ఈ స్టోరీ స్టార్ట్ అయ్యేది 2007 లో హనుమాన్ జంక్షన్ అనే ఒక స్టేషన్ లో. అభయ్ అని ఒక రైల్వే స్టేషన్ స్టాఫ్ సీసీటీవీని చెక్ చేస్తున్నాడు. అప్పుడు అతనికి ప్లాట్ఫామ్ నంబర్ 3 లో చాలా మంది గుంపు అవ్వడం చూశాడు. అప్పుడు అతను వెంటనే పోలీసులు ఫోన్ చేసి ఇక్కడ క్రౌడ్ ఎక్కువైనారు, పోయి మేనేజ్ చేయండి అనేసి కాల్ చేశాడు. కానీ అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళు అసలు పట్టించుకోలేదు. ఇలా పట్టించుకోలేదు అనేసి డైరెక్ట్ గా ఈ పిల్లోడే వెళ్తాడు. కానీ ఈ పిల్లోడు ఆ ప్లాట్ఫామ్ నంబర్ 3 కి వెళ్ళిన తర్వాత చూసిన దృశ్యం చాలా షాకింగ్ గా ఉంది. అక్కడ ఉన్న ప్యాసింజర్స్ అందరూ ఆ ప్లాట్ఫామ్ లో ఎటువంటి ట్రైన్ రాదు అన్నా సరే అక్కడే ఉన్నారు. ఈ పిల్లోడు ఎన్ని అనౌన్స్మెంట్లు చేసినా అక్కడున్న జనాలు అసలు ఎక్కడికి పోవటం లేదు, అదే ప్లాట్ఫామ్ లో నించున్నారు. ఇంక ఈ పిల్లోడు ఏంది ఇది చాలా వింతగా ఉంది అనేసి అక్కడున్న జనం దగ్గరికి వెళ్లి వాళ్ళ టికెట్ చెక్ చేస్తే ఆ టికెట్ పైన ట్రైన్ నంబర్ 1995 అని ఉంది. ఈ నంబర్ చూసి ఆ పిల్లోడికి గూస్ బంప్స్ వచ్చినాయి. అతను వెంటనే షాక్ అయిపోయాడు. ఎందుకంటే ఈ ట్రైన్ చాలా సంవత్సరాల క్రితం ఈ స్టేషన్ కి వచ్చే 1 కిలోమీటర్ ముందే డీరేల్ అయ్యి కింద పడిపోయింది. ఆ ట్రైన్ యాక్సిడెంట్ లో 100 మంది పైన చనిపోయారు. సో ఆ ట్రైన్ టికెట్ పైన ఈ ట్రైన్ నంబర్ ఉండడం చూసి ఆ పిల్లోడు భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. వెళ్లి పోలీసులకి డైరెక్ట్ గా స్టేషన్ కి వెళ్లి ఇది ఇన్ఫార్మ్ చేస్తే పోలీస్ వాళ్ళందరూ ఆ చోటుకు వచ్చి చూస్తే ప్లాట్ఫామ్ నంబర్ 3 లో ఒక్కరు కూడా లేరు. సీసీటీవీ ఫుటేజ్ ని కూడా తిరిగేసి చూశారు, అసలు ఏమీ కనబడలేదు. అక్కడితో ఆ పిల్లోడికి ఏదో మెంటల్ పట్టిందనేసి అందరూ వదిలేసి వెళ్ళిపోతారు. కానీ ఇలాంటి కేసెస్ చాలా మంది అక్కడ స్టేషన్ లో వర్క్ చేసే వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారంట. అవును, ప్లాట్ఫామ్ నంబర్ 3 లో చాలా మంది ఇలా కనబడతారు అని. సో గైస్, ఇవి 3 స్టేషన్స్ దగ్గరలో జరిగిన హారర్ స్టోరీస్ అన్నమాట. నాకు తెలిసి మీకు ఈ స్టోరీస్ నచ్చుంటుంది. సో వీడియోస్ కొంచెం లేట్ అయినా కొంచెం అడ్జస్ట్ అవ్వండి. కానీ మాక్సిమం నేను ప్రతి సాటర్డే ఒక లాంగ్ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ గైస్, మీరు చూపిస్తున్న లవ్ అండ్ సపోర్ట్ కి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఇలానే లైఫ్ లాంగ్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీ పేరెంట్స్ ని జాగ్రత్తగా చూసుకోండి. మనం కలుద్దాం అప్కమింగ్ థ్రిల్లింగ్ వీడియోస్ లో. 3, 2